హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అయిన వడలు అంటే జనరల్గా చాలామంది గారెలు అని కూడా అంటారు కదా, అవి ఎలా తయారు చేయాలో చూపించాను. జనరల్గా మీరైతే మినప్పప్పు లేదా మక్క గారెలు ఇలా రకరకాల వాటితో చేస్తారు, కానీ ఈరోజు మాత్రం నేను వీటిని మరమరాలతో అంటే బొనుగులు అవి యూస్ చేసి ఈ వడలు చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం నిజంగా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా చాలా క్రిస్పీగా ఉంటాయి. సో తప్పక ట్రై చేయండి. సో ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం మీకు కావాల్సిందన్నీ ఇలా బొనుగులు తీసుకొని, మరమరాలు అంటారు, బొనుగులు అంటారు, రకరకాలుగా పిలుస్తాం కదా, వీటిని తీసుకొని ఒక బౌల్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ తీసుకోండి. ఇక్కడైతే నేను ఈ బౌల్ నిండా తీసుకున్నాను, ఎందుకంటే మనం నీళ్ళు వేసి దాన్ని నానబెడితే క్వాంటిటీ తగ్గుతుంది కదా, అందుకని ఈ బౌల్ నిండా తీసుకొని మంచిగా ఇది మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని 1-2 నిమిషాలు ఉంచండి అంతే. ఈ బొనుగులు మనకి 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచితే ఇంకా మెత్తగా అయిపోతాయి, అందుకని అలా 2 నిమిషాలు ఉంచేసుకొని మీకు ఇవి మరమరాలు కూడా 2 రకాలుగా దొరుకుతాయి. ఇవి సాల్టెడ్, అన్సాల్టెడ్ అన్నట్టు దొరుకుతాయి కదా. మీరు అన్సాల్టెడ్వి తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం నానబెట్టాలి. జనరల్గా ఇవి అయితే 1-2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా నాననిచ్చిన తర్వాత 1-2 నిమిషాలు మంచిగా నీళ్ళంతా పిండేసుకొని గట్టిగా, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 2 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళన్నీ మంచిగా ఒత్తేసుకొని ఇంకొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా ఒత్తేసుకొని నీళ్ళన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం. నిజంగా ట్రై చేయండి. మరమరాలు నాకు తెలిసి యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైం వస్తుంటుంది నా ఈ మరమరాలతో ఈ వడలు. సో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా చూసారు కదా, ఫస్ట్ నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత మంచిగా ఇలా పిసికేసుకోండి. అంటే మంచిగా ఇలా గోధుమ పిండి ఎలా అయితే మనం పిసుక్కుంటామో అలా బాగా ఇలా మెత్తగా పిసికేసుకున్న తర్వాత చూసారు కదా, కావలిస్తే ఒక 2-3 స్పూన్లు లేదా కొంచెం నీళ్లు వేసుకోండి. ఎక్కువ అస్సలు వేయకండి. ఒక 2-3 స్పూన్ల నీళ్లు వేసుకొని మంచిగా పిసికేసుకున్న తర్వాత ఇక్కడ 2 స్పూన్ల బియ్యం పిండి, మనకు బియ్యం పిండి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు. మీ క్వాంటిటీని బట్టి మీరు బియ్యం పిండి వేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతే. జస్ట్ ఇవి మనకు బైండింగ్ కోసం వేస్తున్నాను అంతే. సో బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి. చెప్పాను కదా, నీళ్ళు అవసరం ఉంటే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అస్సలు వేయకండి. నాకైతే ఇక్కడ నీళ్ళు అవసరం పడలేదు. ఇన్ కేసు మీరు మంచిగా గట్టిగా నీళ్ళు పిండేసుకొని ఉంటారనుకోండి, అలా సమయంలో మీరు ఒక 2-3 స్పూన్లు లేదా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మంచిగా తడిపేసుకున్న తర్వాత చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకొని వీటిని మంచిగా వడల్లాగా చేసుకోండి. కాకపోతే లావుగా చేయకండి, కొంచెం పల్చగా చేస్తే మంచి క్రిస్పీగా ఉంటాయి. అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా మంచిగా చేసేసుకొని ఒత్తేసుకొని మంచిగా ఇలా పల్చగా ఒత్తేసుకొని మధ్యలో అలా హోల్ చేసుకొని ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇంకా చూసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందంటే, నేను చెప్పడం కన్నా మీరే చేసుకోండి. డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంది అని మీరే అంటారు. సో తప్పక ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, అంటే రెగ్యులర్గా మినప్పప్పుతో, మొక్కజొన్నతో కాకుండా ఇలా మరమరాలతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోండి. అసలు ఆ కలరు, ఆ వడ చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి కొత్త రెసిపీలు, ఇలాంటి మంచి రెసిపీలు చూడాలి అంటే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వంటలు, వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.